రేవంత్ ఎట్లయితే ఎమ్మెల్యేలందరికీ క్లాస్ పీకారో, మీరందరూ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ పక్షం మనలో పక్కన బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది, బండి సంజయ్ టార్గెట్ చేస్తున్నాడు, కిషన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీ టార్గెట్ చేస్తుంది. మీరెవరు స్పందించరు, వివరించరు, సమాధానం చెప్పరు, మనకు అనుకూలంగా మాట్లాడరు. ఇదేంటి అని అక్కడ నిలదీస్తే ఇక్కడ మంత్రివర్గ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కేబినెట్ భేటీలో క్లాస్ స్పీకర్ మంత్రులకి టీటీడీ గోశాల ఉదంతమైన వక్ఫ్ చట్ట సవరణ మీదైనా, పాస్టర్ ప్రవీణ్ మృతి మీదైనా ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేస్తోంది, మీరెవరూ స్పందించట్లేదు, మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ఆరోపణలు మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకర్ ఇలాంటి అంశాల మీద మంత్రులు వెంటనే స్పందించాలన్నారు. ఆ వెంటనే మంత్రి అనిత రంగప్రవేశం చేశారు, అర్జెంటుగా దాని మీద మాట్లాడారు. ఏదైతే గోశాల దాంట్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అట్లాగే మత ఉద్రిక్తతలు సృష్టించాలని ప్రయత్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని రెచ్చగొట్టింది, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ప్రజల్ని మోసం చేస్తోంది అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు.